హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ వంటలు. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ కీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక యాపిల్ని తీసుకొని దాని తొక్క తీసేసి ఇలా తురిమేసుకోవాలి. తర్వాత పావు కప్పు చక్కెర అలాగే 3 ఇలాచీని కూడా తీసుకొని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది హీట్ అయ్యాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ యాపిల్ని అందులో వేసేసుకొని యాపిల్లోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 లీటర్ పాలు తీసుకొని అవి హీట్ అయ్యాక కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ షుగర్ పౌడర్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యే వరకు చూసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అలాగే ఈ యాపిల్ గుజ్జును కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి. చూసారుగా ఇలా కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ కీర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.